కొద్దిగా ప్రేమ ఉందానికి ఎవరి మీద కొద్దిగానే వింటారు, వాడు చెప్పిన అన్నీ వినరు. ప్రేమను బట్టే మన స్పందన ఉంటుంది. ఓకే, ఇప్పుడు దేవుడు చెప్పినవన్నీ విని అన్నీ చేయాలంటే ఎక్కువ ప్రేమ కావాలి. ఆ ప్రేమ ఎలా డెవలప్ అవుతుంది అని మీ ప్రశ్న మీ ముందు వేసా. సమాధానం తీసుకొని శుక్రవారం రండి. ప్రస్తుతానికి పైకి లేచి నిలబడండి. ముఖ్యంగా బాప్తిస్మానికి సిద్ధపడ్డాడు ఒకసారి లేచి నిలబడండి. దైవ కుమారుడుగా కుమార్తెగా తమను తాము సిద్ధపరచుకొని యేసు రక్తములో ప్రతి పాపమును కడుక్కొని పరిశుద్ధపరచబడాలని దేవుని పాదాల చెంతకు వచ్చిన వారందరూ కూడా లేచి అలాగ ముందుకు వచ్చేసేయండి. ఎక్కడికి వచ్చేసేయండి. రక్షణకి ఎవరు సిద్ధపడి వచ్చారో అందరూ వచ్చేసేయండి త్వరగా. జీవగ్రంథములో పేరు సంపాదించుకున్నట్లు, పరలోక రాజ్య పౌరత్వాన్ని పొందినట్లు, దైవ కుమారుడు దైవ కుమార్తె అని అర్హత పొందినట్లు, నిత్య ఆయన చిత్తమును నెరవేర్చినట్లు సిద్ధపడి వచ్చిన బిడ్డలారా తరలి రండి, త్వరగా రండి, వచ్చేయండి. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా రక్షణ పొందకపోతే ఇదే టైం. రేపు నీదో కాదో తెలియదు, పరిగెత్తు. ఈరోజే రక్షణ దినం, నేడే అనుకూల సమయం. ఇది నీకై సిద్ధపరచబడిన దినం. రక్షణకు సిద్ధపడ్డ వాళ్ళు, ముందు బాప్తిస్మానికి సిద్ధపడ్డ వాళ్ళు మాత్రమే వచ్చేసేయండి గ్రిల్లోకి. ప్రశ్న అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ప్రశ్న ఎంతమందికి అర్థమైంది? ఏంటి ప్రశ్న? ముందు అసలు సేవకులకు అర్థమైంది అడుగుదాం. సామ్యుల్ని అడుగుదాం. సామ్యుల్ చెప్పు, నీకేమర్థమైంది ప్రశ్న? ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించేదానికంటే ఇంకా ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే దేవుణ్ణి మనం ఇంకా ఎక్కువగా ప్రేమించగలుగుతాం? అది ప్రశ్న. రైట్. బాప్తిస్మానికి వచ్చేవాళ్ళు వచ్చేయండి, త్వరగా వచ్చేసేయండి. వచ్చేసారా? నడు పెద్దమ్మ, నడు. ఇప్పటికైనా మంచి నిర్ణయం తీసుకుందాం, నడు. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా రక్షణ పొందకపోతే దయచేసి ఇదే పిలుపు. పిలవకపోతే నా తప్పు, పిలిచిన లోబడకపోతే నీ తప్పు. రక్తం చిందించి రెడీ చేసి పెట్టాడు యేసయ్య. ఆయన రక్తంలో పాపాలు కడుక్కొని పరిశుద్ధపరచబడటమే నీ బాధ్యత. నిర్లక్ష్యం చేస్తే ఏ